నేను ఇప్పుడు మీకు పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి 1 కిలో పండు మిరపకాయలు తీసుకొని ఇట్లా ఇలా శుభ్రంగా నీట్ గా తుడిచేసుకొని ఆ పైన తొడాలు తీసేసేయండి. తీసేసి ఇట్లా 5 మినిట్స్ ఆరబెట్టండి. ఆరబెడితే ఏంటంటే దాని మీద ఏదైనా చెమ్మ అలాంటిది ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. దాని తర్వాత 1 కేజీ పండు మిరపకాయల్లో 1/2 కిలో చింతపండు, మంచి చింతపండు తీసుకోండి. మంచి పులుపున్న చింతపండు, బాగుండే చింతపండు తీసుకోండి. నల్ల చింతపండు తీసుకోమాకండి. ఇంకొకటి ఏంటంటే 1/2 కిలో చింతపండు, ఉప్పు తగినంత వేసుకోండి. 40 నుంచి 50 గ్రాముల వరకు పసుపు వేయండి. అండ్ ఇంకొకటి చింతపండు, పండు మిరపకాయలు, పసుపు, ఉప్పు, ఈ 4 ఐటమ్స్ వేయాలన్నమాట. వేసి 3 days వరకు ఊరబెట్టండి దాన్ని. చింతపండులో నానబెట్టి చింతపండు పులుసు రాదేమో అట్లాంటివి ఎక్కువ ఆలోచించి చేయమాకండి. ఓన్లీ ఎట్లా ఉందో చింతపండు అట్లానే వేసేయండి. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, అలా వేసేసి బాక్స్ మూత పెట్టేసేయండి. ఏదైతే దీని ఉప్పు ఫర్మెంట్ అవుతుంది కదా, ఆ ఉప్పు అంతా కూడా దానికి జ్యూస్ కి పట్టాక ఇలా వస్తుంది అనమాట. ఇట్లా మీకు దంచుకున్నా పర్వాలేదు, లేకపోతే గ్రైండర్ లో వేసుకున్నా పర్వాలేదు అనమాట. సో ఇలా గ్రైండర్ లో కానీ దంచుకున్నా కానీ బాగా వేసుకొని కచ్చా పిచ్చా అంటారు కదా, కొంచెం కొంచెం నలుగుతుంది కదా, సో అట్లా వేయండి. అట్లా చేసిన తర్వాత తీసి మంచి నువ్వుల నూనెలో వేసి తాలింపు వేయండి అనమాట. భలే ఉంటది. అండ్ ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకొకటి చెప్పనా ఏంటంటే దీన్ని తినే విధానం ఎలా అంటే, ఉత్తి వైట్ రైస్ లో ఇది వేసుకొని తినేస్తే చాలా బాగుంటది అనుకోవడం కాదు. మీరు నైట్ అంతా ఫర్మెంట్ చేసి సద్దన్నం ఏదైతే పెడతారో, అంటే మజ్జిగ పోసి ఉల్లిపాయ వేసి పెడతారు కదా, దాంట్లో పొద్దున్నే లెగిసి మీరు నంచుకొని తినండి. ఇది చాలా అప్పుడు హెల్దీ. నార్మల్ గా డైరెక్ట్ గా మీరు కన్జ్యూమ్ చేశారనుకోండి, తిన్నారనుకోండి, అంత హెల్దీ కాదు. అది డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసేది ఏది కూడా హెల్దీ కాదు, ఎందుకంటే ఇవంతా స్పైసెస్ కదా. సో మన గ్యాస్ట్రైటిస్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ కూడా కొంచెం హెల్దీ చేసి నువ్వుల నూనెలో తాలింపు వేసుకోండి. నువ్వుల నూనెలో తాలింపు వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ ఉంటుంది కదా, ఎగ్ ఆమ్లెట్ తో గానీ లేకపోతే ఎగ్ దోశ ఆమ్లెట్ ఉంటుంది కదా, దాని మీద వైట్ ఎగ్ దోశ ఆమ్లెట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. దాని మీద ఇది స్ప్రెడ్ చేయాలి. ఏదైతే కారం అంటే ఇప్పుడు పండు మిరపకాయ పచ్చడి స్ప్రెడ్ చేసి దాన్ని కొంచెం రోస్ట్ చేసి దాంట్లో మంచిగా గీ వేసి లేకపోతే నువ్వుల నూనె వేసి రోస్ట్ చేసి తింటే ఉంటది. అబ్బాబ్బా తింటూనే ఉంటారు. కాకపోతే ఎంత కావాలో అంతే తినండి. ఇలా చేయడమే కాదు, రెసిపీతో సహా మీకు ఎలా తినాలి, ఏ కాంబినేషన్ లో తినాలి, ఏ టైమింగ్ లో తినాలి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. సో మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను మీకోసం ఆలోచించి చెప్తున్నాను అనమాట. చేసుకోవడమే కాదు, తినే విధానం కూడా ఉంటది. ఎక్కువ తినే కన్నా తక్కువ తినాలి, మంచిగా తినాలి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తినాలి అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ ఆ ఫుడ్ లో మనం తినే దాంట్లో క్వాలిటీ ఉండాలి. ఏది పడితే అది తినేసే కన్నా మంచిగా చేసుకొని కొంచెం చేసుకున్నా ఒబ్బడిగా మంచిగా చేసుకుని తినాలన్నమాట. సో అలా తినండి, చాలా బాగుంటది. అండ్ ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకండి. ఇక్కడ చెప్పేది నేను స్పైసీయే కానీ ఎక్కువ యూజ్ చేయకుండా, అందుకే నేను నుంచో ఏమంటారు దాన్ని తగ్గిస్తున్నాం అనమాట. అండ్ నేను చెప్పాను కదా 1 year వరకు ఇది స్టోర్ అవుతుంది అనమాట. 1.5 year వరకు మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.